చిన్న కట్ ఆర్ క్రాక్ మిమ్మల్ని ప్రతిరోజు ఉదయం ఏడిపిస్తూ ఉన్నట్టుంటే, ఎ టైనీ క్రాక్, టైనీ టేర్ ఎట్ ది యానస్ విల్ టార్చర్ యూ ఎట్ టాయిలెట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫిషరిన్ నానో. అసలు ఈ ఫిషరిన్ నానో అంటే ఏమిటి, ఎవరికి వస్తుంది, దీనిలో రకాలేంటి, వీటి గురించి తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి, మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళటానికి లిటరల్గా భయపడతారు, ఉనికిపోతారు ఈ ఫిషర్ వలన. ఈ ఫిషర్ అంటే ఏం లేదండి, ఈ యానస్ దగ్గర ఉండే మ్యూకోజా కానీ స్కిన్ కానీ కట్ అవ్వటాన్ని ఫిషరిన్ నానో అని అంటాం. ఇది మెయిన్గా ఎందువల్ల వస్తుంది అంటే కాన్స్టిపేషన్ అని, మలబద్ధకం వల్ల వస్తుంది. సపోజ్ ఫ్రెష్ కట్ అనుకోండి, దాన్ని ఎక్యూట్ ఫిషరిన్ నానో అంటారు. సాధారణంగా 6 వారాల లోపుగానే వస్తే. అదే వచ్చిపోయి కొన్ని నెలలు సంవత్సరాలు కానీ ఉంటే దాన్ని క్రానిక్ ఫిషరిన్ నానో అంటారు. ఈ క్రానిక్ ఫిషరిన్ నానోలో ఏమవుద్దంటే ఈ మ్యూకోజా కట్తో పాటు కింద ఉండే మజిల్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. క్రానిక్ ఫిషరిన్ నానో అయితే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. అయితే ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే అండి, ఎక్కువగా మలబద్ధకంతో బాధపడే వారికి, అంటే కాన్స్టిపేషన్తో బాధపడే వారికి, ఫైబర్ తక్కువ తినే వాళ్ళకి, వాటర్ తక్కువ తాగే వాళ్ళకి, మెయిన్గా డెస్క్ జాబ్స్ ఎక్కువసేపు కూర్చుని ఉండే వర్క్ స్టైల్ ఉండేవాళ్ళు, అంటే అదే ఐటీ జాబ్స్ కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, డెలివరీ అయిన తర్వాత మామూలుగా ఫుడ్ హ్యాబిట్స్ చాలా మార్చేస్తారండి. అంటే ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్, చికెన్ మటన్ బాగా ఫ్రై చేసి పెట్టడం, ఫైబర్ తగ్గించడం వలన డెలివరీ అయిన మదర్స్ కూడా చాలా మందికి ఈ ఫిషర్ వచ్చే అవకాశం ఉంది. సో కాన్స్టిపేషన్ని నివారించండి, ఫిషర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోండి.